మనం కొత్త సమ్ చూద్దాం. ఇది మెథడ్ 10. ఓకే, యూనిట్ 1లో మెథడ్ 10. ఈ సమ్లో ఎట్లా అంటే మనకి డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ నాట్ ఈక్వల్ టు సమ్. ఇది దీంట్లో త్రీ ఉంటాయి, నాట్ ఈక్వల్ టులో 3 ఉంటాయి. మనం ఇప్పుడు చేయబోయే మెథడ్ వచ్చేసి ఇది 1/m డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఓకే, ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం, తర్వాత ఇందులో చేద్దాం. వచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకు ఇందులో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫైండ్ అవుట్ చేయాలి. ఎం వచ్చేసి y⁴ ప్లస్ 2y అండ్ ఎన్ వచ్చేసి x y³ ప్లస్ 2y⁴ మైనస్ 4x. ఎన్ వైలు 2 వచ్చేసినాయి. ఇప్పుడు డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎం బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. డో ఎం బై డో వై ఏంటంటే ఇది ముందుకు వస్తుంది. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 4y³ నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే y పోతుంది, జస్ట్ 2 మిగులుతుంది. ఓకే, ఇది వచ్చేసింది. అండ్ డో ఎన్ బై డో ఎక్స్ ఈక్వల్ టు దీంట్లో ఏముంది మనకి, దీంట్లో ఎక్స్ 1 అయిపోతుంది అంటే y³ ఒకటి, అండ్ ఇందులో ఎక్సే లేదు, సో అది వదిలేసేద్దాం. అండ్ ఇది -4x. ఓకే, ఇది 2 వచ్చేసినాయి. అండ్ 2 నాట్ ఈక్వల్ అన్నప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది. ఈ 2 నాట్ ఈక్వల్. ఓకే, ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ ఎన్ బై డో ఎక్స్. ఇప్పుడు దీనికి ఏం ఫార్ములా, 1/m డో ఎన్ బై డో వై మైనస్ డో ఎం బై డో ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై, డో ఎక్స్ డో వై. ఇది ఫార్ములా. మనకి ఎం అంటే ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 2 ఈ ప్లేస్లో రాసుకుందాం. ఇదంతా చేస్తే మనకి g ఆఫ్ y వస్తుంది. ఓకే, ఫస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. y⁴ ప్లస్ 2y ఇంటూ ఇది ఓకే y³ మైనస్ 4 మైనస్ 4y³ ప్లస్ 2. ఓకే, ఇది కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే సింపుల్గా నెక్స్ట్ స్టెప్. ఓకే, మనకి ఎమ్ వైలు గుర్తుండాలి. ఇక్కడ రాస్తున్నా, అవసరం లేక లైట్ గుర్తుంది కదా, y⁴ ప్లస్ 2y. నెక్స్ట్ ఇది వచ్చేసి సింపుల్ అంతా రబ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే, ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం దాన్ని. 4 ప్లస్ 2y కదా, అండ్ లోపల వచ్చేసి y³ మైనస్ 4 మైనస్ 4y³ 2 ఇవి. ఓకే, దీంట్లో ఓకే వైని కామన్ తీద్దాం దీంట్లో. ఇప్పుడు y⁴ ఓకే, y⁴ సారీ y³ వస్తుంది, క్యూబ్ ప్లస్ 2 అండ్ దీని లోపల -3. ఒక్క నిమిషం,
-3 y³ -6. ఓకే, దీంట్లో -3 కామన్ తీద్దాం. అప్పుడు 1/-3 డైరెక్ట్ ఈ కామన్ తీసిన -3 పైన రాసుకుందాం. ఇప్పుడు y/y³ +2. దీంట్లో ఇది కామన్ తీస్తే ఏం మిగిలినాయి? y³ ఒకటి, ఇది కామన్ తీస్తే +2. ఓకే, ఇది పోయింది. అండ్ ఇది వచ్చేసి -3y ఏంటి, సారీ ఇది అవసరం లేదు, g/y. అండ్ g/y వచ్చేసి -3/y. -3/yని మనం IFలో సబ్స్టిట్యూట్ చేద్దాం. IF = ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ g/y dy = ఓకే, ఇప్పుడు ఇక్కడ -3/yని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఇంటిగ్రేషన్ -3/y dy. ఇది వచ్చేసి -3 log y. అండ్ దీన్ని ఏం చేయొచ్చు, అటు పంపిస్తే log e పోతుంది. అండ్ ఇది y⁻³ వస్తుంది. y⁻³ అంటే 1/y³. ఆన్సర్ వచ్చేసి 1/y³. IF వచ్చేసి IF. ఓకే, IF. అండ్ మనకి ఆన్సర్ రావాలంటే ఈ IFని దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తోటి మల్టిప్లై చేద్దాం. సింపుల్గా సేమ్ క్వశ్చన్ ప్లేస్లో అంటే 1/y³ ఉంది కదా, 1/y³ ఇక్కడ ఒకసారి అంటే 1/y³ కనిపిస్తుందా? ఓకే, 1/y³ మళ్ళీ ఇక్కడ ఒకసారి 1/y³ ఇక్కడ ఒకసారి మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, సింపుల్గా y⁴ + 2y / y³. ఓకే, ఒకటి వచ్చింది. అండ్ dx ప్లస్ దీన్ని రాసుకుందాం, x/y³ + 2y⁴ - 4x / y³ dy = 0. అండ్ దీంట్లో ఇది ఓకే, దేనికి దానికి సపరేట్ రాసుకోవాలి. ఓకే, ఇదంతా సపరేట్ అండ్ ఇదంతా సపరేట్. దీంట్లో రెండు పార్ట్స్. అండ్ దీంట్లో కూడా ఒక్కొక్క పార్ట్, 4 పార్ట్స్. దీంట్లో 3 ఉన్నాయి కదా, 1 2 3 3 పార్ట్స్. దీంట్లో 3 టైమ్స్ డివైడ్ చేసుకోవాలి, దీంట్లో 2 టైమ్స్ డివైడ్ చేసుకోవాలి. అంటే ఇది డివైడ్ చేస్తే y వస్తుంది, ప్లస్ ఇది డివైడ్ చేస్తే 2/y² dx ప్లస్ అండ్ ఇది డివైడ్ చేస్తే జస్ట్ x వస్తుంది, ప్లస్ ఇది డివైడ్ 2y - 4x/y³ dy = 0. అండ్ ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని ఏం చేయాలి? ఇది వచ్చిన దాంట్లో సింపుల్గా మనకి ఫస్ట్లో తీసుకున్న ఫార్ములా mx, ఓకే, mdx + ndy = 0 అని తీసుకున్నాం కదా. ఆ ప్లేస్లో డాష్లు పెట్టుకోవాలి. అంటే m' n' అనే పెట్టుకొని సేమ్ మళ్ళీ m ఇది n ఇదిగా కన్సిడర్ చేసుకోవాలి. డైరెక్ట్ రాసుకుందాం mn. వీడియో చూస్తే అర్థం కాదు, ఒకసారి నోట్స్లో రాసుకోవాలి, సింపుల్ అయిపోతుంది ఆన్సర్ ఇంకా. ఓకే, ఇప్పుడు మనకి m1' వచ్చేసి y + 2/y². అండ్ n' వచ్చేసి ఏంటి, x + 2y - 4x/y³. ఇది మనకి n m. అండ్ దీంట్లో మనం సేమ్ ఇందాక లాగానే డిఫరెన్షియేట్ చేద్దాం /y = ఇప్పుడు ఇక్కడ y ఉంది, వైని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? వైని డిఫరెన్షియేట్ చేస్తే సింపుల్గా 1 వస్తుంది. అండ్ ప్లస్ 2/y². 2/y² ఏమని రాసుకోవచ్చు, 4/y³. ఓకే,
దాని ఫార్ములా. అండ్ సేమ్ డో ఎన్ బై డో ఎక్స్. దీంట్లో మనకి ఎక్స్ 1 అవుతుంది, 1 ప్లస్ ఇది 1 అవుతుంది, ఇది రాదు. అంటే 1 ప్లస్ 4y క్యూబ్, 4y క్యూబ్ ఈక్వల్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు రెండు సేమ్ వచ్చినాయి. సో బోత్ ఆర్ ఈక్వల్. డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అన్న తర్వాత మనకు సింపుల్గా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఎండిఎక్స్ ఎన్డివైని. ఓకే, వీటిని డిఫరెన్షియేట్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే, ఎక్స్ ఎండిఎక్స్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్. ఎం అంటే ఏంటి మనకి ఇది కదా. సో ఓకే, ఇక్కడ ఇది ఉంటుంది. మనం ఫస్ట్ ఎం వాడద్దు, ఎం డాష్ వాడాలి. అంటే వై ప్లస్ 2y బై వై స్క్వేర్ ఇది వాడాలి మనం. డిఎక్స్ ఇక్కడ గమనించుంటే ఇక్కడ డిఎక్స్ ఉంది, లోపలేమో వైలు ఉన్నాయి. అప్పుడు మనం సింపుల్గా వై ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో ఎక్స్ రాసుకుంటే చాలు, ఇంటిగ్రేట్ కూడా అవసరం లేదు. అంటే ఎక్స్ వై ప్లస్ 2x బై వై స్క్వేర్. సింపుల్. ఎక్కడ వైలు కనిపించినాయో అంటే ఇక్కడ ఇక్కడ అక్కడ జస్ట్ ఆ ప్లేస్లో ఎక్స్ రాస్తే చాలు. ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఎన్ డివై దీన్ని వేయాలి. ఓకే, మనకి ఎన్ డాష్ అంటే ఏంటి ఇక్కడ రాసుకుందాం. ఎన్ డాష్ అంటే ఒక సెకండ్, ఎన్ డాష్ అంటే ఇదే కదా. అంటే ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4x బై వై క్యూబ్. ఇది కదా, ఇది ఎక్స్, ఇది కదా. సో దాంట్లో మనకి ఇవేం రావు, ఎక్స్ ఏం రావు, ఓన్లీ వై. అంటే 2y ఒకటే వస్తుంది. సో 2y dy. ఈ 2y dyని ఏం చేయాలి, ఏం చేయొచ్చు సింపుల్గా, ఏం లేదు, నార్మల్గా ఒకటే ఫార్ములా ఉంటుంది అన్నిటికీ ఇట్లా ఉన్నప్పుడు. అప్పుడు వై స్క్వేర్ బై 2 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంటూ 2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, వై స్క్వేర్ వస్తుంది. ఓకే, ఈ వై స్క్వేర్ అనేది మనకి ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు లాస్ట్లో జనరల్ సొల్యూషన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని అడిషన్ చేయడం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అడిషన్ చేయడం జనరల్ సొల్యూషన్. The general solution is first and second equation. అంటే ఏం లేదు, ఏమొచ్చింది మనకి xy ప్లస్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది వై స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి రాయడం మర్చిపోద్దు. లాస్ట్లో జనరల్ సొల్యూషన్ అంటే సి రాయాలంతే, ఏది రాయకపోయినా పర్లేదు, జస్ట్ సి రాస్తే మంచిది. అంతే మన ఆన్సర్.